అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన భారతీయ సంప్రదాయంలో ఎన్నో చిన్న చిన్న ఆచారాలు, అలవాట్లు ఉన్నాయి. ప్రతి సంప్రదాయం వెనుక ఒక లోతైన శాస్త్ర, ఆధ్యాత్మికత, విశ్వ సిద్ధాంతం దాగి ఉన్నాయండి. అలాంటి పవిత్రమైన సంప్రదాయాల్లో ఒకటి తమలపాకుపై దీపం పెట్టడం. లక్ష్మీ కటాక్షం కోసం, లక్ష్మీ స్థిర నివాసం కోసం ఈ దీపాన్ని ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఈ దీపం పెట్టడం వెనుక ఉన్న ఆధ్యాత్మికత, శాస్త్రీయ కారణాలను ఈ రోజు వీడియోలో తెలుసుకుందామండి. తమలపాకు మన శాస్త్రాల్లో అత్యంత పవిత్రమైన పత్రం. దీనికి సుమంగళీ పత్రం అని కూడా పిలుస్తారు. ఈ పత్రం దేవతలకు అత్యంత ప్రియమైనది అంటారు. లక్ష్మీదేవి పూజలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అలాగే గణపతి పూజలో తమలపాకును ప్రసాదంగా పెడతారు. దుర్గాదేవి అలంకరణలో దీన్ని ముఖ్యంగా ఉపయోగిస్తారు. ఇంటి వద్ద తమలపాకు ఉంటే దుష్టశక్తులు చేరవు అని మన పెద్దలు చెప్తుంటారు. దీపం మన సంస్కృతిలో అగ్నిదేవుని రూపంగా భావిస్తారు. దీపం అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానం, శుభం, శాంతి. అగ్ని పక్కన చీకటి నిలవదు. అగ్ని పక్కన నెగిటివ్ ఎనర్జీ కూడా బలహీనమవుతుందండి. అలాగే అగ్ని పక్కన మనసు స్థిరమవుతుంది. ఈ రెండింటి కలయిక వల్ల మన ఇంట్లో, మన పూజలో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. తమలపాకుపై దీపం పెట్టేటప్పుడు అగ్ని మరియు పత్రశక్తి కలిసి చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. తమలపాకు కాడలో అమ్మలుగా ఉన్న అమ్మ పార్వతీదేవి, చివర్లో లక్ష్మీదేవి, మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటారని విశ్వసిస్తారు. తమలపాకుపై దీపం వెలిగించడం ద్వారా ఆ ముగ్గురమ్మల అనుగ్రహం కలుగుతుంది అంటారు. అలాగే విష్ణుమూర్తి తమలపాకుపై కొలువుంటారని, తమలపాకు పైభాగంలో ఇంద్రుడు, శుక్రుడు, శివుడు, కామదేవుడు ఉంటారని, సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాప్తి చెంది ఉంటారని అంటారు. తమలపాకు మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రియమైనది అంటారు. తమలపాకుపై దీపం వెలిగిస్తే శ్రీచక్ర శక్తి ప్రేరేపించబడుతుంది అని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. అందుకే ఇలా తమలపాకుపై దీపం వెలిగించటం ఐశ్వర్యదాయకంగా భావిస్తారు. ఈ దీపాన్ని ఇంట్లోనే కాదండి, దేవాలయాల్లో గాని, వ్యాపార స్థలంలో గాని పెట్టుకోవచ్చు. ముందుగా మీరు దీపం పెట్టుకునే ప్రదేశాన్ని శుభ్రపరచుకొని పసుపుతో అలికి బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి. ఇలా దీపాన్ని వెలిగిస్తే మన ఇంటి వాతావరణాన్ని శుభ్రపరిచే అగ్నిహోత్ర శక్తి ఉత్పత్తి అవుతుంది. తమలపాకుపై దీపం పెట్టుకోవడానికి 6 తాజా తమలపాకులను తీసుకోవాలి. ముఖ్యంగా తమలపాకు చివర్లలో విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలండి. చివర్లు లేని తమలపాకులను ఎక్కడా పూజకి వాడకూడదు. ఒక ప్లేట్ని తీసుకొని గంధం, కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. దీపం కోసం తీసుకున్న తమలపాకులను శుభ్రం చేసుకొని కాడలను తుంచుకోవాలండి. తమలపాకును శుభ్రం చేసేటప్పుడు డైరెక్ట్ గా వాటర్ లో కడగకుండా తడిబట్టతో తుడిచి శుభ్రపరచుకోవాలి. ఇలా తుంచిన తమలపాకులకు 3 చోట్ల గంధం, కుంకుమ బొట్లు పెట్టుకుని అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న తమలపాకులను మనం ముందుగా సిద్ధం చేసుకున్న ప్లేట్లో ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ నెమలపించం ఆకారంలో కొనల పైకి ఉండేలా పెట్టుకోవాలి. ఇప్పుడు మట్టి ప్రమిదని గాని లేదా ఇత్తడి ప్రమిదని గాని తీసుకొని పసుపు, కుంకుమ బొట్టులతో అలంకరించుకొని తమలపాకుల మధ్యలో ఉంచాలి. ఈ ప్రమిదిలో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి మనం తుంచిన కాడలను కూడా వేసి మీరు ఏ కార్యసిద్ధి కోసం అయితే దీపం వెలిగిస్తున్నారో ఆ తల్లికి విన్నవించుకొని దీపాన్ని ఏకహారతితో గాని లేదా అగరబత్తితో గాని వెలిగించాలి. దీపానికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులతో అలంకరించుకోవాలి. ఈ వెలుగుతున్న దీపంలో కొంచెం పచ్చకర్పూరం, జవ్వాది కూడా వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల నువ్వుల నూనెతో ఉన్న తమలపాకు కాడల నుంచి మంచి సువాసన వస్తుంది. ఈ సువాసన వల్ల మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. ఈ వాసన పీల్చడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. తమలపాకుపై దీపం పెట్టడం వల్ల అగ్నితత్వం, పత్ర సుగంధం గాలిలో కలిసి మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ అయితే ఏర్పడుతుంది. ఇది కేవలం విశ్వాసమే కాదండి, శాస్త్రీయ కారణం కూడా ఉంది. తమలపాకు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు నిండి ఉంటుంది. దీపం వేడితో ఆకులోని సహజ వాసన గాలిలో కలిసినప్పుడు గాలి శుభ్రపడుతుంది, మనసుకు శాంతి కలుగుతుంది. శాస్త్రీయంగా ఇది అరోమాథెరపీలా పనిచేస్తుంది. ఈ దీపాన్ని వెలిగించడం వల్ల సిరి సంపదలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే మీ వీలుని బట్టి ప్రతిరోజు వెలిగిస్తే మంచిది. లేకుంటే మంగళ, శుక్రవార రోజుల్లో గాని, పౌర్ణమి రోజు గాని, లక్ష్మీదేవి పూజలు చేసే రోజుల్లో గాని తమలపాకు మీద దీపం పెడితే ఆ అమ్మ కరుణా కటాక్షాలు త్వరగా కలుగుతాయి అని నమ్మకం. దీపం కొండెక్కిన తర్వాత తమలపాకులను, పూజా నిర్మాల్యాలను ఎవరూ తొక్కని చోట గాని లేదా ఏదైనా చెట్టు మొదట్లో గాని వేయవచ్చు. మన భారతీయ సంప్రదాయాల్లో ప్రతి చిన్న ఆచారానికి కూడా పెద్ద శక్తులను మేల్కొల్పే సామర్థ్యం ఉంది. తమలపాకు మీద ఇలా దీపం వెలిగించడం కూడా అటువంటి పవిత్ర ఆచారాల్లో ఒకటి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.
అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.